హెల్దీ అని రోజు మొలకలు తింటున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ SML సింపుల్ మెయింటైన్. హెల్దీ ఫుడ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉదయాన్నే మొదలయ్యేది స్ప్రౌట్స్తో. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదా లేక చెడ్డదా? వీడియో ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి మనకు ఫుడ్ మారుతుంది. అలాంటిదే ఈ స్ప్రౌట్స్. మన పూర్వీకులు ఈ పప్పు ధాన్యాలను మొలకెత్తించి పంటలు వేసేవారు. పంటలు చేతికొచ్చాక అవి బాయిల్ చేసుకొని తినేవారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు మొలకలు అయ్యాకే ఎందుకు వేస్తారు అన్న సందేహాలతో ఎందుకు అలా అనేది ఒక డౌట్తో దాన్ని టెస్ట్ చేశారు. అప్పుడు తెలిసింది ఈ పప్పు ధాన్యాలు సుప్తావస్థ స్టేజ్లో ఉంటాయని, వాటిని నానబెట్టి మొలకెత్తిస్తే జెర్మినేట్ స్టార్ట్ అవుతుందని, జెర్మినేట్ అయ్యి స్టార్ట్ అయ్యాకే తింటే చాలా ఫలితం ఉంటుందని దీనిని హెల్దీ ఫుడ్ భాగం కింద చేర్చారు. కానీ కాలం మారింది, వ్యాధులు కూడా పెరిగాయి, ఆహారపు అలవాట్లతో పాటు మన పని అలవాట్లు కూడా చాలా మారాయి. అలాంటప్పుడు పచ్చి మొలకలు తేమగా ఉంటాయి కనుక వాటిలో ఎక్కువగా ఫంగల్, బ్యాక్టీరియల్, కరోనా వైరస్ లాంటివి, ఇప్పుడున్న నిప్ వైరస్ లాంటివి స్థిరపడుతున్నాయి. సో అంతేకాకుండా మొలకలుగా మారినప్పుడు వాటిని గ్యాసెస్ అనేవి చాలా రిలీజ్ అవుతాయి. గాలిలో ఉండే నైట్రోజన్ శక్తిని, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మొక్కగా ఎదగడానికి చాలా చాయిస్ తీసుకుంటుంది. అలాంటి మొలకలు మనం తీసుకుంటుంటే మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. తరచుగా మొలకలు తినడం వల్ల నైట్రోజన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది మన గ్యాస్లో మారి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఎక్కువగా మారుతుంది. ఆ గ్యాస్ట్రిక్ అనేది పైకి ఫామ్ లాగా అయిపోతుంది. అంతేకాకుండా PCOD, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు మొలకలు తినాలని డాక్టర్స్ చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. కానీ ఇలా తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. మీరు మొలకలు తింటున్నారా? ఒకవేళ తింటే మీకు కూడా గ్యాస్ ట్రబుల్ లాంటివి, అజీర్తి లాంటివి, వాంతులు కానీ, వికారం కానీ ఇలాంటి ఏ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కామెంట్లో తెలుపగలరు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే 10 మందికి ఈ రీల్ని షేర్ చేయండి. అండ్ మీరు కూడా సేవ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరింత న్యూట్రిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా మీకు హెల్త్ టిప్స్ అందిస్తాను. సబ్స్క్రైబ్ more videos.